క్రీస్తు యేసునందు మనలను ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. ఈ దినాన మరి స్వీయ ఆరాధనలో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్థుతులకు పాత్రుడా, స్తోత్రముడా, ఘనతకర్తడా, మా గొప్ప దేవానికి వందనాలు. మీ సజీవమైన వాక్కులతో సూటిగా నాతో మాతో ముఖాంతంలోంచి మీరు మాట్లాడండి ప్రభా. ఈ కడవరి దినాలను సువార్త సేవ సంబంధులు ప్రతి ఒక్క స్త్రీకి ఆత్మలు తీవ్రత గలవారై ప్రభా ఉజ్జీవాన్ని దయచి నడుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం. అంత్య దినాలలో అపాయకరమైన సంఘటనలు మేము చూస్తూ ఉన్నాము ప్రభా. వాటన్నిటినీ మేము జీవించాలి అంటే ప్రభా నీకు స్తోత్రము ప్రభా. నీ వాక్యము మా హృదయంలో స్థిరపరచుకుంటూ ప్రభా, ఎందుకంటే వాక్యము మమ్మల్ని బ్రతికిస్తున్నది, మా జీవితాలలో నెమ్మదిస్తుంది, నిత్య జీవానికి చేర్చేటటువంటి మార్గమై ఉన్నది కనుక ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడబడుచున్నాను ప్రభా. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. నేను ఆకడ కొరకు ఆయనపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వెంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇర్మియా ప్రవక్త చేత బయలుపరచబడినటువంటి వాక్కు, దాని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడవచ్చున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15-16 వచనాలను చూద్దాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాను అంగలార్పులు మహారోదన ధ్వని వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారి గురించి పొందనొల్లగా ఉన్నది. యెహోవా ఆజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై చెడులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమునందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది, కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశంలోకి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినాన రామాలో అంగలార్పు వినబడుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున వారి గురించి రాహేలు విలపిస్తూ ఉన్నట్టు, రోగిస్తూ ఉన్నట్టు, కన్నీళ్లు విడిచుచున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయడము జరిగింది. ఇది ఒక ప్రవచనం. రామాలో అంగలార్పు అనేది ఒక ప్రవచనం. ఈ ప్రవచనము మనము ఎక్కడ నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉన్నామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పుట్టిన తరువాత, యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించట్లేదా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టిన తరువాత 2 సంవత్సరములు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యోధా గోత్రపు సింహము. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టినప్పుడు హేరోదు రాజు కంట హృదయంలో కలవరం చెందాడంట, మనసు కలత చెందిన పరిస్థితి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చునని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ ఏం చేశారట? హేరోదు మహారాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఈయన్ని వెతికి ఎవరు వచ్చారు అక్కడికి? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారండి. ఎవరి దగ్గరకు వచ్చారు? హేరోదు రాజు దగ్గరికి వచ్చారంట. తూర్పు దేశపు జ్ఞానులు, మహాజ్ఞానవంతులకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జాడ తెలియక రాజు దగ్గరికి వచ్చారు. ఈ మాట విన్న వెంటనే హేరోదు రాజు ఏం చెందాడు? కలవరము చెందిన పరిస్థితి కనిపిస్తుంది. కలవరము చెంది ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటంటే, ఇప్పుడు పుట్టినటువంటి యూదా ప్రజలలో 2 సంవత్సరముల వయసు ఉన్నటువంటి
బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళింది. యోసేపు చూడండి, వారు వెళ్ళిన తర్వాత ప్రభు దూత స్వప్నమందు యేసుకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని చేయాలని ఆ శిశువుని సంహరింపవలనని వెతుకుచూ ఉన్నాడు. 16వ వచనము. ఆ జ్ఞానులు తను అపహసించినని హేరోదు గ్రహించి ఒక ఆత్మకు తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తీసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. దూత ద్వారా యేసుక్రీస్తు లోక రక్షకుడిని హేరోదు రాజు చంపించబోచు ఉన్నాడు, సంహరించబోతున్నాడు. మీరు వెళ్ళి ఐగుప్తులో దాక్కుకొనమని చెప్పినప్పుడు యోసేపు తన భార్యను పుట్టినటువంటి కుమారుడిని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ 15వ వచనంలో ఈ మొదటి హేరోదు రాజు మరణించినంత వరకు కూడా ఈ యొక్క యోసేపు మరియమ్మతో తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో ఐగుప్త దేశంలోనే వారు నివసించినట్లు అక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు? జ్ఞానులు వెతికి హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టిన వాడే ఒక రక్షకుడని వారు ప్రకటించడం చేత కోపంతో ఏం చేశాడంటే 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చంపివేయడము జరిగింది. కానీ యోసేపు మాత్రము దూత చేత స్వప్నమందు బయలుపరిచినటువంటి మాటలకు లోబడి ఐగుప్త దేశానికి తన భార్యను కుమారుడు కూడా తీసుకుని వెళ్ళి మొదటి హేరోదు రాజు చనిపోయే వారికి కూడా అక్కడే వారు జాగ్రత్తగా ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇర్మియా ప్రవచనము, ఆ ప్రవచనము నెరవేర్పు మనం ఎక్కడ చూస్తున్నామంటే 17వ వచనము. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోగధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందగలకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్కులు నెరవేరును. ఇది ఒక ప్రవచనం అండి. ఈ ప్రవచనము నేటి దినాలలో మనందరి కూడా వర్తిస్తుంది. అందుకని ఈ ప్రవచనం గురించి ఇర్మియా ప్రవక్త ఏమంటూ ఉన్నాడంటే చూడండి, ఇర్మియా గ్రంథము 17వ వచనం. ఇర్మియా ప్రవక్త సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచించండి, రోదనము చేసి కనుగొని వారి పిలువనప్పుడి, తెలివి గల స్త్రీలను కనుగొని వారిని పిలువనప్పుడి, కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకి రోదన ధ్వని చేయవలెను. ఇది జరిగేటటువంటి ప్రవచనం గురించి ముందుగానే ఇర్మియా ప్రవక్త ఒక ప్రకటించాడు. ఆ దినాలలో ప్రజలందరికీ కూడా రోదనం చేసే స్త్రీలను కనుగొనండి, మీరందరూ కూడా కన్నీరు కార్చాలి, వినిపించాలి. అంతేకాకుండా మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య. మీరు రోదన చేయడమే కాదు, మీ పిల్లలకు కూడా అంగలార్పు విద్యను నేర్పించండి. ఎందుకు నేర్పించాలి అనేది ఆ కింద వచనంలో, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో ఎవరు లేకుండాను వారి నాశనము చేయుటకు మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుంటే కొరకండి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో ఎవరు లేకుండా వారి నాశనం చేయుటకు మరణం అంటే అపవాది మన కిటికీల యుద్ధ ఎక్కుచున్నది. అందుకని అపవాది తరపున సమయం తక్కువగా ఉందని ఎవరిని విరుగుదమా అని గర్జించు సింహం వలె వచ్చి ఉంటుందట. ఇది ఒక ప్రవచనం. 4 దినాల క్రితం అనుకుంటా నాకు తెలిసింది సిఎస్ఐ చర్చ్. ఏంటంటే సిఎస్ఐ చర్చ్ పాస్టర్ పేరు ఇమాన్యుయల్ గారంట. సిఎస్ఐ చర్చ్ లో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక విషాదకరమైన
ప్రకటిస్తూ ఉన్నారంటే, ఒక దినములో అంట కొన్ని వేల మంది చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు కనుమరుగైపోతున్నారు. ఎవరండి? చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు కొన్ని వేల మంది కనుమరుగైపోతున్నారట. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు తట్టుకోలేక ఒక వ్యక్తి ప్రసంగిస్తున్నప్పుడు ఆ దైవజనుని అభిషక్తిని కొట్టి భయంకరంగా ఆయన గాయపరచబడి ఉన్నాడు. తర్వాత ఆ జరిగినటువంటి సంఘటన గురించి ఆయన ఒక విలేకరులతో ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకు మిమ్మల్ని కొట్టడం జరిగింది, జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అది పరిశుద్ధ గ్రంథములో ప్రవచనము ఎప్పుడో వ్రాయబడి ఉన్నది. ఆ ప్రవచనము ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం. అంటే మనకు తెలియదు, మనము విశాఖపట్నంలో ఏం జరుగుతుందో, మన ఆంధ్ర, తెలంగాణ, మన పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయో అవే మనకు తెలుసు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ భూమి మీద అనేకమైన దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో విశాలకరమైన ఛాయలు ఎక్కడెక్కడ అలుగుతున్నాయో అని మనకి తెలియదు. మన బిడ్డలు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మన బిడ్డలు మన కళ్ళ ముందు చాలా సుఖముగా, సౌఖ్యంగా వాళ్ళు బ్రతుకుతున్నారు అనేది మనకు తెలుసు. కానీ అనేకమైన దేశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందండి? చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు అదృశ్యులైపోతున్నారంట. ఎలా అయిపోతున్నారో అది తెలియని పరిస్థితి. కానీ ఈ ప్రవచనం ఇలా జరుగుతుందని ఇర్మియా ప్రవక్త ద్వారా ముందుగానే తెలియపరచబడింది. కాబట్టి క్రైస్తవ జనాంగానికి ఒక హెచ్చరిక. ఎవరి కోసం అండి? ఏమో ఆ పరిస్థితి రేపు మన కుటుంబంలో రావచ్చు, మన సంఘంలో రావచ్చు, మన ప్రాంతంలో రావచ్చు, మన పట్టణంలో రావచ్చు, మనకు తెలియదు. కానీ అందుకని దీపం ఉండగానే ఇల్లు మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గర్దిస్తూ ఉన్నాడు. సమయంలో ఆ సమయం. నేను అది చూస్తూ ఉన్నప్పుడు దైవజనులు ఒక 75 సంవత్సరాలు పైగా ఉంటారండి. ఆ దైవజనులలో ఆయన పిలిపిట మీద ప్రసంగం ఇస్తూ ఉన్నప్పుడు ఆయన కొట్టడానికి కూడా, అంటే అపవాది ఎంతగా కాకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటుందంటే, చాలా అనేక మంది ఉన్నారు, ప్రసంగిస్తూ ఉన్నారు, విశ్వాసం ఉన్నారు. అందరు ఉన్నప్పుడు కూడా భయపడకుండా, అంటే నిజము చేదుగానే ఉంటది. ఏమండి? ఎలా ఉంటది? నిజం చేదుగానే ఉంటది. అంటే మమ్మల్ని భయభ్రాంతులు చేస్తారా? లేని వార్త, కాని వార్త పుట్టించి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తారా? ఎవరైనా మమ్మల్ని కొట్టిన వ్యక్తి ఎవరొస్తుంది? కొట్టిన వ్యక్తి ఎవరొస్తుంది? మమ్మల్ని భయభ్రాంతులు చేస్తారంటే లేని వార్త కాదండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో రాయడము జరిగింది. రాముడంట బిడ్డల కొరకు వినిపిస్తుందంట. ఏ బిడ్డల కొరకు వినిపిస్తుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే చూడండి. రాహేలు అనగా అర్థము ఆడగొర్రె పిల్ల. ఏంటండి? రాహేలు అనగా అర్థము ఆడగొర్రె పిల్ల. మేక పిల్ల అనవచ్చు కదా. మేక, నా గొర్రెలు నా స్వరము వినను అనొచ్చు కదా అంటున్నాడు. కానీ నా మేకలు నా స్వరము విను అనట్లేదు. మేకలు యజమానుడి మాటకు లోబడవు. గొర్రె దేవుని యొక్క లోక పాపములను మోసుకొని పోయే పస్కా బలి పశువుగా, గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వదకు తేయబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ రాహేలుని ఆడ గొర్రె పిల్ల అని అర్థం. రాహేలుకి తన తండ్రి గారు లాబాను, అంతే కదా. లాబానికి ఎంతమంది బిడ్డలు ఉన్నారు? 2 ఉన్నారు. రాహేలు, లేయా. యాకోబు మామయ్య దగ్గరికి వెళ్ళి గొర్రెలను, మేకలను, మందను వేయించుకున్నాడు, కొలువు కాసాడు. ఎందుకు అంటే రాహేలును అమితంగా ప్రేమించాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ గొర్రెల మేకల మందను వేపి తన కుమార్తెను చేసుకోవడానికి. కానీ ఆ యొక్క లాభాలు చేసినటువంటి ఆ యొక్క దురాలోచనతో లేయాని వివాహం చేయడం వల్ల రాహేలు చేసుకున్నారు. కానీ మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలు వివాహము చేసుకోవడము జరిగింది. యాకోబుకి ఎంతమంది సంతానం అంటే 12 కుమారులు, 1 కుమార్తె దీనా కదండి. అయితే రాహేలు పుట్టినటువంటి సంతానమే ఎంతమంది కుమారులు అంటే 2. ఎవరు? యోసేపు, బెన్యామీను. ఎంతమంది? యోసేపు, బెన్యామీను. అందుకని
ఫలించేది కొమ్మ యోసేపు అంటే. 3 కాయలు వచ్చింది ఎక్కడండి? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా యోసేపు కనిపిస్తూ ఉన్నాడు. బాల్య వయసులోనే యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు ఎలా అమ్మి వేశారో, ఐగుప్తీయులకి 30 తులాల వెండికి ఎవరు నమ్మేశారంటే తన అన్నలు యోసేపు నమ్మేశారండి. దాసుడుగా ఉన్న అతను మరి ఫరో దగ్గర ఒక నమ్మకత్వాన్ని సంపాదించుకుని గవర్నర్గా, ఫరో తరువాత ఫరో అంతటి గొప్ప ఆధిక్యతను దేవాది దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఫలించని కొమ్మ. అందుకనే 3 కాయలు అందరి జీవితాలు దేవాది దేవుడు చిగురింప చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే యోసేపు పుట్టినటువంటి కుమారులు ఇద్దరు. ఎంతమంది అండి? ఇద్దరు, మనష్షే, ఎఫ్రాయిము. ఈ యొక్క మనష్షే, ఎఫ్రాయిము గురించి మనం చూసినప్పుడు చూడండి, ఎఫ్రాయిముని దేవాది దేవుడు మన యొక్క ఇశ్రాయేలులో 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలలో 10 గోత్రకర్తలుగా ఈ ఎఫ్రాయిముకి గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు దేవదేవుడు. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. ఇంకా 10 గోత్రాలు కూడా ఉత్తర దేశానికి ప్రముఖ గోత్రాలుగా దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క ఎఫ్రాయిముని ఒక గొప్ప ఆధిక్యతలో ఉంచడం అనేది జరిగింది. బెన్యామీను కూడా దక్షిణ గోత్రముగా, అంటే ఈ యొక్క బెన్యామీను కూడా ఒక గొప్ప ఆధిక్యత, యూదా ప్రజలకు ఒక దక్షిణ గోత్రంగా గొప్ప ఆధిక్యతను కూడా ఇవ్వడం. అంటే ఇద్దరు బిడ్డలు కూడా దేవాది దేవుడు బహుగా హెచ్చించడం అనేది జరిగింది. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 10 గోత్రాలు ఎఫ్రాయిమునంట మరి అష్షూరీయులు చెరగొని సర్వనాశనం చేయడం జరిగింది. ఎవరండి? అష్షూరీయులు ఈ యొక్క ఉత్తర దేశమైనటువంటి ప్రముఖ గోత్రాలైనటువంటి ఎఫ్రాయిము 10 గోత్రాలను అష్షూరీయులను సర్వనాశనము చేయడము జరిగింది. అంతేకాకుండా ఉత్తర రాజ్యమైనటువంటి ఈ యొక్క యూదా గోత్రాన్ని కూడా బబులోనీయులు చెరగొనడం అనేది జరిగింది. ఏ దేశం అండి? బబులోనీయులు ఈ యొక్క ఉత్తర దేశమైనటువంటి బెన్యామీను గోత్రాన్ని కూడా చెరగొనడం అనేది జరిగింది. ఎఫ్రాయిము 10 గోత్రాలను కూడా అష్షూరీయులు సర్వనాశనము చేయడం జరిగింది. ఈ యొక్క యూదా ప్రజలకు, ఉత్తర దక్షిణ రాజ్యాలకు, ఇజ్రాయేలు రాజ్యాలకు ఒక తల్లిగా ఎవరున్నారంటే ఈ యొక్క యెరూషలేమునకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తర దిక్కున ఉన్నటువంటి మరి రామాలో, ఏంటంటే ఉత్తర దిక్కున ఉన్నటువంటి రామాలో రాహేలును సమాధి చేయడం జరిగింది. ఎవరిని సమాధి చేశారు? ఉత్తర దిక్కున ఉన్నటువంటి యెరూషలేముకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రామాలో రాహేలుని సమాధి చేయడము జరిగింది. అయితే ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు కూడా మన జాతి పిత మహాత్మా గాంధీ ఎలా ఉన్నారో, మదర్ తెరీసా ఎలాగా ఉన్నారో, అందరికీ ఒక తల్లిగా, ఒక రోల్ మోడల్గా, మన భారతదేశానికి ఒక తల్లిగా మదర్ తెరీసా ఏ విధంగా ఉన్నారో, జాతి పిత మహాత్మా గాంధీ ఎలా ఉన్నారో, ఇక్కడ కూడా యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒక తల్లిగా రాహేలును అందరూ కూడా కొనియాడడం అనేది కూడా గొప్ప ఆధిక్యతను ఇవ్వడం అనేది జరిగింది. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి రాహేలంట రామాలో అంగలార్పు విద్య బిడ్డల కొరకు విలపిస్తుందంట, కన్నీరు కారుస్తుందంట. ఆ ప్రవచనం మనం ఎక్కడికి నెరవేర్చబడిందంటే ఇక మత్తయి సువార్తలో మనము ఆ ప్రవచనం నెరవేర్చుకొని మనము చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 17-18 వచనాలలో ఆ ప్రవచనము నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. అందుకని లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రవచనము ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అంతకు ముందు చదివినటువంటి లేఖన భాగంలో కూడా ఇటువంటి ప్రవచనం ఒకటి ఉంది. మనం అందరం కూడా ముందుగానే రోదనొచ్చే కళ్ళను, విలపించే కళ్ళను మనం పిలవనిపించాలి. వారు బోధన చేయడమే కాదు, మనం అంగలార్పు విద్యను మన బిడ్డలకి కూడా మనం నేర్పించాలి. వీధిలో చిన్న బిడ్డలు ఎవరిలో అదృశ్యులయ్యే సమయము ఆసనమైంది. కాబట్టి వారి గురించి మనం ఏం చేయాలంట? రోధించాలి, విలపించాలి. నేను మనము కూడా మన యొక్క కుటుంబంలో విలపించే కలుగుగా, మన బిడ్డల కొరకు రోధించే కలుగుగా, మన బిడ్డలకు అంగలార్పు విద్యను నేర్పించే కలుగుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనతో కూడా మాట్లాడుకోవచ్చున్నాడు.
ఈ రోదనము అంగలార్పు ఎప్పుడు విడుదల కలిగింది అంటే ప్రజలకు యొక్క ఉన్నటువంటి రోదన ధ్వని, అంగలార్పు ధ్వని మన నుంచి దేవాది దేవుడు ఎప్పుడు కొట్టివేశాడు అని అంటే మనందరినీ కూడా తండ్రితో ఎప్పుడు సమాధానపరచడం అనేది జరిగింది అంటే చూస్తూ ఉన్నప్పుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తరువాతే ఆ ప్రవచనము నెరవేర్పు జరిగింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో బలియాగం అవుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగం అవుతూ ఉన్నప్పుడు ఆ కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుకుడి. ఏం చెప్తున్నాడండి? ప్రవచనము నెరవేర్పు జరిగింది, కానీ మీరు ఇంకా ప్రార్థన చేయట ఏమండి మర్చిపోతారేమో. కానీ రానున్న దినాలలో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. వాటన్నిటినీ మీరు తాళుకోవాలి, సహించుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది పోరాబాట కాదు. ఏమండి భయంకరమైన శ్రమలు, ఉపద్రవాలు, నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు ఎన్నో మనకి ఎదురవుతాయి. అందుకనే పౌలు గారు కూడా రోమా సంఘముతో మరణమే ఎదురైనా, ఉపద్రవాలే ఎదురైనా నా యేసయ్య ప్రేమ నుంచి నన్ను ఏది కూడా తట్టుకోలేనటువంటి భయంకరమైన శ్రమలు మన కుటుంబంలో వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క మాటలతో మనల్ని మనము ధైర్యంతో నింపుకోవాలి. ఆయన ఏం చెప్తూ ఉన్నారు? సిలువలో భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ బలియాగం అవుతూ ఉన్నప్పుడు కూడా ఏమండి ఆయన మరణంతో ఆ పోరాడుతూ ఉన్నప్పుడు కూడా మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను మనతో కూడా కుమార్తెలారా మీరు నా నిమిత్తము కన్నీరు కార్చొద్దు. ఎవరి కోసం? మన కొరకు, మన బిడ్డల యొక్క యోగక్షేమాల కొరకు విలపించే తల్లులుగా, విజ్ఞాపనకర్తలుగా, రోదన చెల్లించే వారుగా, అంగలార్చే వారుగా, మన బిడ్డలకు కూడా అంగలార్పు విద్యను నేర్పించే వారుగా ఉండాలని దేవదేవుడు ఈ కడపరి దినాలలో ఆయన కోరుచు ఉన్నాడు. అందుకని అపోస్తుల కార్యంలో కూడా రూపాగా రాసినటువంటి అంత్య దినాలలో అపాయకరమైన సంఘటనలు వస్తాయి. అంతేకాకుండా దుర్దినములు, దానియేలు గ్రంథంలో దుర్దినములు రాకముందే, సర్వము కోల్పోకముందే, అంధత్వము కమ్మకముందే ఏం చేయాలంట? సృష్టికర్తను మీరు స్మరణ చేసుకోవాలి. సృష్టికర్తను స్మరణ చేసుకోవడం అంటే సృష్టికర్త మనతో ఏం మాట్లాడాడో ఆ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి, నెమ్మరు వేసుకోవాలి. ముందుగానే చెప్తున్నాడు, అంత్య దినాలలో భయంకరమైన ప్రతికూల పరిస్థితి మన కళ్ళ ముందు చూస్తాం. కాబట్టి సమయమును దుర్వినియోగపరచుకోకుండా, అజ్ఞానుల వలె కాకుండా మన సమయాన్ని సద్వినియోగపరచుకుని మనం ఏం చేయాలంట? విలపించే తల్లులుగా, అంగలార్చే తల్లులుగా, మన బిడ్డలకు అంగలార్పు విద్యను నేర్పించే తల్లులుగా ఉండాలని దేవదేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒక దినాన పాపం అనే కాడి నుంచి, పాపం అనే దాసత్వం నుంచి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు విడిపించాడు. అది విడిపించకపోతే మనం ఎక్కడ ఉంటామండి? నరకంలో ఉంటాం. మనం చేసేటువంటి అపరాధంలో బట్టి నోవాహు కాలంలోనే భూమి బలాత్కారంతో, భయంకరమైన పాపంతో నిండి ఉన్నదని. అందుకని మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు తన ప్రజలతో తండ్రి మాట్లాడడం, ఒక నిశ్చిత కాలం మాట్లాడడమే మానేశాడు. అంటే భయంకరమైన పాపములు, న్యాయాధిపతుల కాలంలో అయితే యెహోవా చేసినటువంటి క్రియలను ఆయనను మరిచిపోయిన తరము కూడా ఒకటి ఉంది. ఎన్నో క్షమించలేనటువంటి పాపాలు ప్రజలు చేస్తూ ఉన్నప్పుడు, అందుకనే ఆ పాపం నుంచి విమోచన క్రయముగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి అంగలార్పునైనా కొట్టివేశాడు. పరిశుద్ధ రక్తంతో మన పాపములన్నీ కూడా విమోచించి మనం కార్చేటటువంటి అంగలార్పుని ఏమండి ఒక నాట్యముగా, కన్నీటిని నాట్యముగా మనకి మార్చివేసి ఉన్నాడు. అందుకని మనం ఏంటంట? మన బిడ్డలు భోజనపు బల్ల చుట్టూ వలీవ మొక్కల వలె ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు. అంతేకాకుండా 144వ సంకీర్తన 12వ వచనము, కుమారులు ఎప్పుడు మనం చదువుతున్నటువంటి లేఖన భాగమే ఏమండి?
బిడ్డలు ఏదైనా వారి నూతన సంవత్సర దయా కిరీటాన్ని అనుగ్రహింప చేసినప్పుడు, వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం మనము ఖచ్చితంగా మనం చదువుతాం. బిడ్డలు కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉండాలి, కుమార్తెలు నగరకు చెక్కబడిన మూలకంబాల వలె ఉండాలి. ప్రభు ఈ వాగ్దానం మన బిడ్డల జీవితాలలో నెరవేర్చాలంటే మనం ఏం చేయాలండి? మనం అంగలార్చడమే కాదు, మన బిడ్డలకు ఏం చేయాలని? అంగలార్పు విద్యను నేర్పించాలి. ఎందుకంటే పరలోక రాజ్యపు పౌరులుగా వాళ్ళు చేసేటటువంటి గొప్ప బాధ్యతలు దేవాతి దేవుడు మనకిచ్చాడండి. ఈ లోకము అశాశ్వతమైనది, శిథిలమైన ఈ గృహాలను విడిచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క స్థిర నివాసమైనటువంటి నూతన యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు విలపించొద్దు. మీ బిడ్డల క్షేమము కొరకు, మీ క్షేమము కొరకు మీరు ఏడవండి. ఎందుకంటే పరలోక రాజ్య పౌరులుగా వారు చేసేటటువంటి గొప్ప బాధ్యతలు దేవాది దేవుడు మనందరికీ ఇవ్వడము జరిగింది. ఉపదేశించే పనులుగా ఏది ఉపదేశించాలి అంటే, మనము మన బిడ్డలకి నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్య పౌరులుగా మీరు చేర్చబడాలి అని మన బిడ్డలకి ఉపదేశాన్ని మనము బోధించాలి. చూడండి, సామెతల గ్రంథము 6:8, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను త్రోసివేయకుము, నీ తండ్రి ఆజ్ఞను కైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకూడదు. ఎందుకంటే తల్లి ఉపదేశం త్రోసివేయకూడదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మనమందరము ఉపదేశించే తల్లులుగా, మన కుటుంబంలో ప్రథమ గురువుగా ఒక తల్లిని దేవాది దేవుడు ఏర్పాటు చేశాడండి. తల్లి బాధ్యత చాలా ప్రశస్తమైనది, ప్రాముఖ్యమైనది. అందుకనే పిండముగా రూపింపబడడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవదేవుడు కలిగి ఉన్నాడు. మన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయవలసిన బాధ్యత తల్లులుగా మన మీద ఉందండి. అందుకనే చూడండి, ద్వితీయోపదేశ కాండం 6:1-9 కూడా సమూయేలు గారు కూడా మొదటి సమూయేలు గ్రంథము 2:26. అంతేకాకుండా లూకాసు వార్త 2:52 కూడా సమూయేలు అంట మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వయసునందు జ్ఞానమందు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎఫెసీ సంఘముతో 6:3 కూడా, తండ్రులారా, మీ పిల్లలకు ప్రభు యొక్క శిక్షలను బోధనలను వాటిని పెంచాలి. అంతేకాకుండా పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై మీరు జీవించాలి. ఏమండి? మీ తల్లిదండ్రుల మాటలు మీరు త్రోసివేయకూడదు. వారి యొక్క మాటలు ఎప్పుడైతే మీరు లోపడతారో మీరు దీర్ఘాయుష్మంతులు. 2వ వాక్యం ఏంటి? మీ తల్లిదండ్రులు మీరు సన్మానిస్తే ఏమవుతారట? దీర్ఘాయుష్మంతులు అవుతారు. తర్వాత 3వ వచనం ఏంటండి? మీ బిడ్డలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనలను. మన కోపం ఎలా ఏ పరిస్థితుల్లో రేపుతూ ఉంటామని బాగా చదవాలి. నువ్వు మహాజ్ఞానవంతుడు అవ్వాలి, ఏమండి, టాపర్గా ఉండాలి. ఇలాగా చాలా మనం శోధిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాటలు చెప్పుటలో ఎంతగా మనము ప్రయాసపడుతున్నాం అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. కాబట్టి మన బిడ్డలు పాప భూమిలో పడకుండా ఉండాలి అంటే, నరకం నుంచి తప్పించబడాలి అంటే ఖచ్చితంగా అది ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని యొక్క వాక్కులు వారికి మొట్టమొదటిగా మనము ఉపదేశించాలి. మనం అలా ఉపదేశించినప్పుడే మనం దేవుని యొక్క వాక్యము వారి హృదయంలో స్థిరపరుచుకుంటారు. వాక్యముతో ఉదక స్నానం చేయవచ్చు. వారిని వారు కాపాడుకునేటువంటి జ్ఞానాన్ని దేవదేవుడు ఇస్తాడు. యోసేపు ఏంటంటే పోతీఫర్ దగ్గర ఎలా ఉన్నాడు? దాసుడుగా ఉన్నాడు. కానీ ఒక పాపము తన భార్య చేత ప్రేరేపితం చేసినప్పుడు కూడా ఆ పాపం నుంచి దూరంగా పారిపోయాడు. ఎలా పారిపోయాడంటే దేవుని యొక్క వాక్యం హృదయంలో స్థిరపరుచుకున్నాడండి. యోసేపు ఒక యవనస్తుడు దూరంగా పాపం నుంచి పారిపోయాడంటే దేవుని యొక్క వాక్కులు బాసికములుగా కట్టుకున్నాడు. ఏమంటే వాటిని అభ్యసించేవాడు కనుకని నరాల్లో వాక్యము జీవించుకుపోయింది. కాబట్టి పాపం నాశనించుకుని దూరంగా పారిపోయాడు. నా యజమానుడి కుటుంబం అంతటి మీద అధికారిగా ఉంచాడు, కానీ నీ మీద నాకు ఎలాంటి అధికారము లేదు. మన బిడ్డలు కూడా పరలోక రాజ్య పౌరులు కావాలండి. రాజ్య పౌరులు కావాలి అంటే ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క మాటలు
వారికి విసుగు చెందినా కూడా నేర్పిస్తూనే ఉంటారు. వారు విసుగు చెందుచున్నా కూడా ఉపదేశిస్తూనే ఉంటారు. ఏమండి, ఆ ఉపదేశించే తల్లులుగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మన పట్టణంలో మన కుటుంబంలో అంగలాపు లేకుండా రోదన ధ్వని పుట్టించకుండా మనం ముందుగానే ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగపరిచిన ప్రభావ భయంకరమైన స్థితి నాకు, నా బిడ్డలకి, నా కుటుంబానికి, నా సంఘానికి, నా పట్టణానికి, నా ప్రజలకు వద్దు ప్రభావ అని దీని గురించి కూడా ఏం చేయాలి? అంగలార్చాలి. మన బిడ్డలకు కూడా అంగలార్పు విద్యను నేర్పించాలి. తరతరములు వర్ధిల్లాలి అంటే, ఆశీర్వాదకర్తలుగా ఉండాలి అంటే, మనం ఆశీర్వాదం పొందుకోవడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలి అంటే మనము ఈ దినం నుంచి ఏం చేయాలండి? అంగలార్చాలి, రోధించాలి, విలపించే తల్లులుగా మనం ఉండాలి. అప్పుడే భయంకరమైన రోదన ధ్వని మన కుటుంబంలో రాదు, మన సంఘంలో రాదు. కాబట్టి ఈ వాగ్దానం మనం చేత పట్టుకుని మన జీవితాలను మనం కట్టుకునే విధంగా మన జీవితం ఉండాలని దేవదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధానికి వందనాలు. అవును ప్రభువా, ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభువా మన రక్త సంబంధికులను, శ్రేయోభిలాషులు ఎవరిని కూడా నమ్మలేని నిస్సహాయ స్థితిలో మేము బ్రతుకుతూ ఉన్నాము ప్రభువా. కేవలము ప్రభువా నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాము ప్రభువా. ఎవరి మనస్సుని నీ మీద అనుకున్నను వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. మా కుటుంబంలో బిడ్డలు శాంతి సమాధానం కలిగినటువంటి జీవితం, నెమ్మది కలిగిన జీవితాలు మేము అనుభవించాలి అంటే, ప్రశాంతమైన వాతావరణం మేము చూడాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో మేము మిమ్మలను ఆశ్రయించిన ధన్యులు కనుక ప్రభువా ఈ సమయంలో నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో మేము కన్నీరు కాలుస్తూ ఉన్నాము ప్రభువా. మా బిడ్డలకు అంగలార్పు విద్యను నేర్పించండి అయ్యా, మాకు అంగలార్పు విద్యను నేర్పించండి అయ్యా ప్రభువా. మా కుటుంబ క్షేమం కొరకు, మా సంఘ క్షేమం కొరకు ప్రభువా, మా బిడ్డల ఆత్మీయ జీవితం కొరకు మేము విలపించే తల్లులుగా ఉన్నట్లు ప్రభువా ఈ దినం నుంచి మమ్మల్ని మీరు బలపరుస్తున్న విధంగా బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము. సమయాన్ని సద్వినియోగపరుచుకుని నీ సన్నిధానంలో నిలబడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదింపచేయబడి భూసంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మీరు నింపమని క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమె లేచినట్లయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిన్న పరలోకము నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం వారిని క్షమించుము. మా విషుదరికి నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవి వెంటు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకి, మన కుటుంబాలకి, స్వార్థ సేవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం నిలిచి తోడైండును కాక. ఆమేన్. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును.